జాతీయ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ గా వీరేంద్ర నియామకమయ్యారు. యాదవ సామాజిక వర్గం పసుమర్రు గ్రామానికి చెందిన తాడిబోయిన వీరేంద్రను మండల అధ్యక్షులు మహేంద్ర ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనకు నియోజకవర్గ అధ్యక్షులు మధాసు పృథ్వీరాజ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీరేంద్ర మాట్లాడుతూ మండలంలోని నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని, బీసీల అభివృద్ధి కొరకు పనిచేస్తానని చెప్పారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట మండల అధ్యక్షులు మహేంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు చిలకలూరిపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా మన పసుమర్రు గ్రామానికి చెందినటువంటి వీరేంద్ర గారిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరుగుతుంది. అలానే వీరేంద్ర గారు ఆ పదవి బాధ్యత వహించాలని చెప్పేసి, అలాంటి పదవులు మరెన్నో పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా బీసీల పట్ల ముందంజలో ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వీరేంద్ర గారి తన యొక్క బాధ్యతను గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలానే వీరేంద్ర గారికి అందరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. సెలవు తీసుకుంటా ఉన్నాం. కంగ్రాచులేషన్స్ అన్నా. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ఈ యాత్రలో ఎంపీ విజయసాయిరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో పాటు మాజీ ఎమ్మెల్యే మంగళగిరి ఇన్ఛార్జ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని బస్టాండ్ ఎదుట ఉన్న బాబు జగ్జీవన్ రామ్, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి దేవస్థానం మీదుగా మిద్దె సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు.
థర్డ్ వన్. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అద్దెకు ఉండే వారిపై ఇంటి యాజమాని హరికృష్ణ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇల్లు ఖాళీ చేస్తామన్నందుకు అద్దెకు ఉండే కుటుంబాన్ని యాజమాని ఇంట్లో పెట్టి తాళం వేశారని తెలుస్తుంది. ఉదయం నుంచి విద్యుత్, నీళ్లు నిలిపివేయడంతో పాటు చిన్నారులను, వృద్ధులను ఇంట్లో నిర్బంధించారు. పిల్లలు, వృద్ధుల ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇష్టం వచ్చినట్టు తిట్టి నార్మల్గా కాకుండా పిచ్చి పిచ్చి తిట్లకి తిట్టేసి మమ్మల్ని కొట్టి చేశారండి. ఆయన లేదండి, మేము కాంప్రమైజ్ అవ్వడానికి మళ్ళీ చూసి మాట్లాడామండి. సడన్గా వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ జరుగుతుంది. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మా మదర్ ఉంటారు, మేమందరూ స్కూల్కి వెళ్ళిపోయాము, నేను వర్కింగ్. సో మా మదర్ దగ్గరికి వచ్చి నానా తిట్లు తిట్టి నువ్వు ఇంట్లోంచి వెళ్తావా లేదా పవర్ కట్ చేస్తాను అని చెప్పి మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. ఇప్పుడు పవర్ కట్లో ఉంది చూడండి, ఖాళీగా ఉంది. అక్కడ కరెంటు కూడా లేదు మాకు. మా బాబుని అక్కడ లోపల పెట్టి చిన్నపిల్లండి, నాకు 3.5 years బాబు. పాప స్కూల్ నుంచి వస్తే పాపని బయటికి తోసేసి గెంటేసి తాళం వేసేసింది. సో పాప వచ్చి నా స్కూల్ దగ్గర, నేను వేరే స్కూల్, పాప గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తుంది, నేను స్కూల్లో వర్క్ చేస్తుంటే అక్కడ వదిలేశారండి. నేను తీసుకుని పాపని ఇక్కడ వస్తే బయట గెంటేసి నన్ను కూడా తాళం వేసి లోపల ఉంచేసారు. ఆవిడ లోపల, పిల్లవాడు బయట ఉండిపోయాడు, లోపల ఉండిపోయాడు. సో ఇప్పుడు వచ్చి ఫోర్త్ వన్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైసీపీ సామాజిక సాధికారిక యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్తో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఎవరూ పెత్తందారుల డబ్బుకు లొంగరని చెప్పారు. ఇక మంగళగిరి వైసీపీ అడ్డా అన్నారు. దేశంలో మొట్టమొదటిసారి సామాజిక న్యాయం పాటించిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. జగనన్న ప్రభుత్వంలోనే మేలు జరిగిందని పేదలు నినాదిస్తున్నారని తెలిపారు. కానీ ఇదివరకు ప్రభుత్వంలో 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎప్పుడన్నా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడాడని అడుగుతా ఉన్నాం, సహాయం చేశాడని అడుగుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు టైంలో ఎస్సీల మీద దాడులు, బీసీలను భయపెట్టడం, బీసీలు జడ్జీలుగా పనికిరారని భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాయటం అనేకం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. ఏ కుటుంబం రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తే 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాధికారంలో ఈ స్టేజీ మీద కూర్చున్న వాళ్ళని చూస్తే అగ్రతాంబరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సామాజికంగా దమ్ము ధైర్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి. ఎస్సీ వారైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించి అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చేస్తామని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దికీ అన్నారు. ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు 18,000 పోస్టులతో డీఎస్సీ ఇచ్చారన్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా డీఎస్సీ వేస్తానని చెప్పి 23,000 పోస్టులు ఇస్తామని ప్రభుత్వం 5 ఏళ్లు కాలక్షేపం చేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు కేవలం 6,100 ఉద్యోగాలతో మినీ డీఎస్సీ ప్రకటించి వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఘోరంగా మోసపోయాము. అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. నాయకుడు మాట నిలబట్టలేకపోతే కాలర్ పట్టుకొని ప్రశ్నించమన్నావు. కావున నువ్వు చెప్పిన మెగా డిఎస్సీ ఇవ్వకుండా మినీ డిఎస్సీ ఇస్తే మీ వైసీపీ నాయకుల కాలర్లు పట్టుకొని 151 స్థానాల్లో 10 నుంచి ఈడ్ చేసి
మీరు మాట నిలబెట్టుకోలేదు కాబట్టి 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని నిరుద్యోగులమైన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో బాణసంచా పేల్చారు. ఇక నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా బీసీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు తిరుపతిరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని అడుగు పెడుతున్న సింహపురి సింహానికి ఇదే సాదర స్వాగతమని తెలిపారు. ఇక నెల్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామని వెల్లడించారు.